సీమంతం ఆడదానికి వరమే. మొహం సంతోషంగా విప్పారాల్సిన సమయంలో ఇలా మాడు మొహం పెట్టుకొని ఉండమాకే. ఇంత మంచి శుభకార్యాన్ని వద్దనకూడదే. తల్లవ్వడం అనేది ఏ ఆడదాని జన్మకైనా సార్థకత. తల్లి బిడ్డల క్షేమం కోసం చేసే ఈ సీమంతాన్ని వద్దు అనటం చాలా పాపమే. తొందరగా తయారవ్వు. నేను తయారవను. అత్తమ్మా, అత్త, అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం టైం అత్తయ్యా, సూపర్ టైంలో వచ్చావు. ఏమైంది? మీ మేనకోడలు తయారవ్వను, నాకు సీమంతం వద్దు అంటుంది. అవతల పేరెంటాలు రావటమేమో మొదలైపోయింది. వాళ్ళకి సీమంతం క్యాన్సిల్ అని చెప్పి వెనక్కి పంపించామనుకో, వాళ్ళేమనుకుంటారు? ఇప్పుడేంటి, నువ్వు దీన్ని తయారవ్వమని చెప్తావా, లేక సీమంతం కోసం వచ్చిన ముత్తైదువులందరినీ వెనక్కి పంపించేమంటావా? అలా వెనక్కి పంపించేయాలంటే వాళ్ళకి ఏదైనా సమాధానం చెప్పాలి కదత్తమ్మా. అలా పంపించామనుకో, అవతలకెళ్ళి నీ గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటారు. చిచి చిచి, వాళ్ళు చెవులు కొరుకుంటారు. సీమంతం గనక జరగకుండా వాళ్ళందరూ బయటికి వెళ్లారనుకో, వాళ్లతో పాటే నీ పరువు కూడా వెళ్ళిపోతుంది అత్తయ్య. రేపటి నుంచి నువ్వు వీధిలో నడవాలంటే ముఖానికి పైట కొంగును దాచుకొని వెళ్లాల్సి వస్తుంది. నేను చెప్పాల్సిందంతా చెప్పాను, తర్వాత నాకేం సంబంధం లేదు. ఏంటి, చేయాల్సిందంతా చేసేసి నాకేం సంబంధం లేదని ఓ దీర్ఘాలు తీస్తున్నావు? అయినా నీకేమైందే? చెప్పాల్సిందంతా చెప్పాను కదా, ఎందుకు తయారవో? అవుతుందిలే దుర్గా, కోపడుకు. త్వరగా తయారవ్వు. నువ్వు దాన్ని తయారు చెయ్యవే. అత్తయ్య, అదేం చేయాల్సిన అవసరం లేదు. పిచ్చి వెంకటలక్ష్మి, నువ్వు పిచ్చి పిచ్చిగా తయారవుతే అత్తయ్యకే కదా పరువు తక్కువ. అది చెప్పినట్టు విను. నేను పేరెంటాళ్ళని పలకరించొస్తాను, త్వరగా కానివ్వండి. పిని, నువ్వు కూడా సాయం చెయ్యి. అత్తయ్య, నువ్వు వెళ్ళకి ఏమైనా మొండి చేస్తే రెండు మొట్టు. త్వరగా రెడీ అవు, టైం అవుతోంది. వెంకటలక్ష్మి, మడిపోను. ఒసే మెల్లగే. ఆదిత్య, అక్కడ ఫంక్షన్ జరుగుతుంటే ఇక్కడ నువ్వేం చేస్తున్నావురా? వెళ్దాం పదా. మీరు వెళ్ళండి నాన్న, నేను తర్వాత వస్తాను. అదేంట్రా? నాకు కాస్త తలనొప్పిగా ఉంది నాన్న, కాసేపు ఆగొస్తాను, మీరు వెళ్ళండి. వీడి తలనొప్పంతా దుర్గ వీణన్న మాటలకే. ఏ ఫంక్షను ప్రశాంతంగా జరగనివ్వదు. ఏం పంతమో ఏంటో. తులసి తన కూతురే అన్న విషయం తెలిస్తే అన్నా ఈ పంతం పోతుందో లేక ఇంకా ఎక్కువ అవుతుందో. ఎంత అందంగా ఉన్నావే వెంకటలక్ష్మి. అబ్బా, నా అదిష్టే తగిలేలా ఉంది. వెంకటలక్ష్మి, లేనిపోని పంతాలకు పోయి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావే. మనసు కూడా అందంగా మార్చుకుంటే నీ బతుకే మలుపు తిరుగుతుంది. అందమైన జీవితం నీదవుతుంది. అత్తయ్య నన్ను అలంకరించమనే చెప్పింది, అంతవరకే నీ పని. లేని పని ఉపదేశాలు చెప్పుకో. వద్దన్నా కూడా ఇదంతా చేసి నీతులు పలుకుతున్నావా? నీతులు? నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు నాకు అర్థమైందే. అవును, పంపించాలనే చూస్తున్నాను. ఏం చేస్తావే నువ్వు? ఇప్పుడు నీ టైం నడుస్తుందే, ఏమైనా అంటావు. అత్తయ్యని పిలుస్తానని బెదిరిస్తావు. నాకు టైం వస్తుంది కదా, అప్పుడు చెప్తా నీ సంగతి. చాలా చెప్పావులేవే.
నీకు అత్తారింటికి దారి చూపిస్తాను, వెళ్దువు గాని. నువ్వు నన్నేం చేయలేవు. అరవకు. దించు. నీ సంగతి ఇలా కాదే. అత్తమ్మా, అత్తమ్మా. వదిలేవే తులసి, మళ్ళీ దాన్ని ఎందుకు పిలుస్తావు? దిష్టి తీసిద్దని. దిష్టి కోసం దొరికేందుకే నేను తీస్తానులే. ఎక్కడికి? దిష్టి తీయడానికి ఉప్పు తీసుకొద్దామని. ఇదండ నువ్వు తీయటం ఇది నన్ను ఎక్కిరించడానికి అంది. అవునా? అదంతని కాదు కాని నువ్వు నిజంగా చాలా అందంగా ఉన్నావే వెంకటలక్ష్మి. ఏంటి, ఏం జరుగుతోంది? అయిందా ఇక్కడ? అయిపోయింది అత్తయ్య. ఒకసారి చూడు, నీ మేనకోడలు ఎంత అందంగా ఉందో. దాని అందం గురించి నాకు తెలుసు గాని కింద అందరూ ఎదురు చూస్తున్నారు. రా పిన్ని, దీన్ని తొందరగా తీసుకునిరా. రా నువ్వు. వెంకటలక్ష్మి ఎంత చక్కగున్నావే. లక్ష్మి ఎంత చక్కగున్నావే, ఎంత చక్కగున్నావే. తులసి, అవి కూడా ఇలా తీసుకురా. బామ్మా, ఓ బామ్మా. ఏంటే? పేరెంటాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టు. ఏంటి? పసుపు రాసి బొట్టు పెట్టు. నేను ఇప్పుడే వస్తాను. వంట ఎంతవరకు వచ్చిందో. ఓసి దీనేశాలు దిజ్యం మడిపోను. అమ్మయ్యా, ఇంకా అందరి కాళ్ళకి అయిపోయిందా? దుర్గా, ఇంకా ఎందుకు ఆలస్యం? సీమతో మొదలు పెట్టు. అలాగే. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి. అత్తయ్య, నేను తీసుకొస్తాను అత్తయ్య. వెళ్ళు. దుర్గమ్మ, నీ చేతులతోనే తొలి శుభకార్యం మొదలు పెట్టు. తల్లి తర్వాత తల్లంతటి దానివి, దానికి మేనత్తవి, పైగా మొత్తం బాధ్యతను తీసుకుని సీమంతం చేస్తున్న దానివి. నేనెందుకండి? పెద్దది దాని నానమ్మ ఉంది కదా. నేనెందుకు లేవే దుర్గా, నీ చేతులతోనే కాని. పెద్దదాన్ని కదా పిన్ని. నువ్వు కాని, నువ్వు పద పద వెళ్ళు. ఎంతైనా దుర్గమ్మ పద్ధతి గల మనిషి. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకిస్తుంది. దుర్గమ్మ, కానివ్వు. ప్రసాదు, నువ్వురా.
నువ్వు కానీ. అవసరమా ఇప్పుడు? అదేం మాటే, మీ ఆయన తర్వాతే ఎవరైనా పతియే ప్రత్యక్ష దైవం అంటారు. ఇంకేమనలేదా? నువ్వు నోర్మి. రాహుల్, నువ్వు కానీ. పెళ్ళామంటే ఎంత ప్రేమో, ఎక్కడ చేతులు ఒరుసుకుంటాయోనని ఎంత నాజుగ్గా గాజులు వేస్తున్నాడో. కడుపుతో ఉన్న పెళ్ళాం కదా, రేపు బిడ్డని భుజానెత్తుకుని మీసం మెలేస్తూ తిరిగేలా చేసేది అదే కదా. ప్రియా, నువ్వు కూడా కానివ్వు. రామ్మా. తులసి, తర్వాత మీరే ఒడి నింపండే. పెద్దవారు, ముందు మీరంతా కానివ్వండి. ఇంటి వాళ్ళు, దానికి అయిన వాళ్ళు, మీరు కానివ్వండి, తర్వాత మేమంతా చేస్తాం. అలాగే అయితే రా ఆదిత్య. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి. ఏమే తులసి, మీ ఆయన మీసం మెలేసేలా ఎప్పుడు చేస్తావే? అది ఆ శుభవార్త దుర్గమ్మ చెవిలో వేస్తే రోజూ సీమంతాలే, మనకు పేరంటాలే. మేనకోడలు సీమంతమే ఇంత ఘనంగా చేసినప్పుడు దాని సీమంతం విజయవాడ మొత్తం మోత మోగేలా చేస్తుంది. ఏమోతో ఏమో, దుర్గమ్మ కాణాసి వచ్చేలా ఉంది. నా కాణస్ రావడం ఏంటే? ఏంటంట వెండి దుర్గా, ఈ లక్ష్మి కన్నా ముందే దీనికి ఎప్పుడో పెళ్ళయింది. ఇంతవరకు ఉరుకులేదు పలుకులేదు. నీకు రావడం పోవడం రావడం పోవడం అయ్యి చివరికి ఆ దేవుడు కర్ణిస్తే నీకు ఆదిత్య పుట్టాడు. నీకు గుర్తులేదా? నీ సీమంతంలో ఈ మంగళాంబ అన్న మాటలు, నువ్వు ఈవిడ అన్న మాటలు మర్చిపోయావా? తొలిచూరు నా మేనకోడల్ని పక్క పక్కనే పెట్టి దిష్టి తీస్తావా? ఆ గర్భశూల దీనికి కీడు చేస్తే. కానీ ఇప్పుడు కొడుకు కావాలని బలంగా కోరుకుంటున్నాను. పాతికేళ్లైనా నేను మర్చిపోలేదు. తలుచుకుంటే చాలు కళ్ళకు కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళు వచ్చిన పని చూసుకుని పోకుండా ఎప్పుడెప్పుడు మాటలో గుర్తు చేయడం అవసరమా? సందర్భం వచ్చింది కాబట్టి తులసి గురించి పిల్లల గురించి మాట్లాడుతున్నాను. ఏమన్నా తేడాలుంటే డాక్టర్కి చూపించి మంచి వైద్యం చేయిస్తారని అంటున్నాను. అవసరమా? ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా?
ఫంక్షన్ వెంకటలక్ష్మిది, దాని గురించి మాట్లాడండి. వేరే టాపిక్స్ అనవసరం. బాగా చెప్పావురా. ఎక్కడెక్కడవో తవ్వుతారు, ఏవేవో గుర్తు చేస్తారు. అమ్మలక్కలు నలుగురు పోగయ్యాక మంచి చెడ్డ మాట్లాడకుండా ఉంటారా ప్రసాద్ గారు? ఇప్పుడు అవన్నీ అనడం అవసరమా? అవసరమో అవసరం లేదో వాళ్ళకేంటి? అనదలుచుకున్నారు అంటారు, వినదలుచుకోలేని వాళ్ళు చెవులు మూసుకుంటారు. చూడండి, నా కాణాసి అన్నారు, అదేం చెడ్డది కదే. దేవుడితో పోరాడి మరీ మగపిల్లాన్ని కన్నాను. అది నాకు వంశోద్ధారణ మీద ఉన్న శ్రద్ధ, గౌరవం, మర్యాద. సరే అంటున్నారు కాబట్టి, మీ అందరికీ తెలియాలి కాబట్టి, ఈ కాలనీ వాసులు కాబట్టి, అన్నిటినీ మీతో పంచుకుంటున్నాను కాబట్టి, మొన్న దీని సీమంతం కోసం కబురు చేశాను అనగానే అప్పుడు ఇప్పుడు అంతా వచ్చారు కాబట్టి, మీరంతా రేపు సాక్షిగా నిలబడాలి కాబట్టి, మీ అందరి ముందే చెప్తున్నాను, వినండి. కాణాసి వచ్చినా ఏ వాసి వచ్చినా అసలిది ఇంతవరకు నా కోడలిగానే స్థిరం కాలేదు. వీళ్ళందరి బలవంతం మీద ఇది ఆదిత్య భార్య అని, ఈ ఇంటి కోడలు అని చలామణి అవుతోంది. ముందు ఈ ఇంటి కోడలని ఇది నిరూపించుకోవాలి. అప్పుడు నెల తప్పడం, సీమంతం చేయడం. ఇప్పుడు వీళ్ళకి చెప్పడం అవసరమా దుర్గా? అవసరమే. అడుగుతుంది వాళ్లే కాబట్టి, అంటున్నది వాళ్లే కాబట్టి చెప్పడం అవసరమే, ధర్మం కూడా. వాస్తవాలు తెలియకపోతే వాళ్ళు సాక్ష్యంగా పనికిరారు కదా. చూడండి, దీన్ని కోడలుగా నేను అంగీకరించాక మీరన్నట్టు ఏ కాణాసి వచ్చినా, నెల తప్పడం లేటైనా, గర్భం నిలవకపోయినా, నిలిచిన వంశోద్ధారకుణ్ణి కనకపోయినా, దీనితో నా వంశం ఆగిపోయే ప్రమాదం వచ్చినా, మీ అందరినీ పిలిచి దీన్ని మెడ పట్టుకుని ఇంట్లో నుంచి గెంటేస్తాను. వంశం నిలబెట్టగలిగే సత్తా ఉన్నదాన్ని తెచ్చి వాడి పక్కన భార్య స్థానంలో నిలబెడతాను. ఏం మాట్లాడుతున్నావు దుర్గా నువ్వు? నిజం మాట్లాడుతున్నాను. నా సీమంతం అప్పుడు నేనేం మాట్లాడానో, నేను చచ్చినా సరే ఈ వంశాన్ని బతికిస్తాను అన్నాను కదా, అదే మాట అంటున్నాను. మీరు మధ్యలో కలగజేసుకోకండి. మీరుగా ఆశీర్వదించి వెళ్ళండి. చాలా అందరూ తృప్తి పడ్డారా? ఏదో ఒకటి అనడం, అమ్మతో తులసిని 4 మాటలు అనిపించడం, దాన్ని ఇంట్లోంచి పంపించేస్తా అని శబదాలు చేయడం బాగా అలవాటు అయిపోయింది మీకు. మెప్పు పొందండి. బాగా మెప్పించి ఘనంగా పుచ్చుకుని వెళ్ళండి. ఆదిత్య, వాళ్ళ మీద విరుచుకు పడతావెందుకు? వాళ్ళు చిచ్చులు పెట్టేవాళ్ళు కాబట్టే నేను విరుచుకు పడాల్సి వస్తుందమ్మా. ఆదిత్య, వాళ్ళన్నంత మాత్రాన ఏం జరగదు, నువ్వు ఊరుకో. ఊరుకోబట్టే వాళ్ళకి తోచింది వాగి ఇదిగో ఈవిడి చేత ఛాలెంజ్లు చేయిస్తున్నారు, సరదాగా సినిమా చూస్తున్నారు. చిచి,
లేట్ అయింది. పర్లేదంటీ, ఇప్పుడే మొదలైంది. రండి. తను నా భార్య. తెలుస్తుందిలే. ఆవిడేమో దుర్గమ్మ ఆంటీ. నమస్కారం. ఆంటీ, ఈవిడే మా డాక్టర్ ఆంటీ, మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఇక తను తులసి, దుర్గమ్మ ఆంటీ వాళ్ళ కోడలు. నాకు తెలుసు రాహుల్. మొన్న డాక్టర్ గారే నాకు ట్రీట్మెంట్ చేశారు.